హోలీ అంటే కాముడి దహనం, రంగులు చల్లుకోవడం ఇదే కదా! కానీ అక్కడ మాత్రం ప్రత్యేకం. ఎన్నో ఏళ్లుగా ఓ వింతైన ఆచారం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో ఆ వింత హోలీ ఆచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడి ప్రజలు రంగులు చల్లుకుంటూనే ఒకరిని మరొకరు చెప్పులతో కొట్టుకుంటూ హోలీ వేడుకలను అత్యంత ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా ఒకరినొకరు చెప్పులతో కొట్టుకోవడం వల్ల గ్రామంలోని దుష్ట శక్తులు నశిస్తాయని స్థానికుల నమ్మకం. ఈ ఆచారాన్ని ఆ గ్రామస్తులు వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చెప్పు దెబ్బల హోలీ ట్రెండింగ్గా నిలుస్తోంది. ఇదేం వింత ఆచారం బాబోయ్ అంటూ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. కర్నూలు జిల్లా ఆర్దోని మండలం సంతైకుడ్లూరు గ్రామంలో హోలీ పండగ వచ్చిందంటే గ్రామంలో జంబలకిడి పంబ సినిమా తరహాలో వింత ఆచారం కనిపిస్తుంది. ఇది వందలేళ్లుగా కంటిన్యూ అవుతోంది. మగాళ్లు హోలీ రోజున చీరలు కట్టుకుని మహిళల్లా సింగారించుకుంటారు. రతి మన్మథుడికి పూజలు చేస్తారు. ఇలా పూజించడం వల్ల పంటలు బాగా పండుతాయని, గ్రామానికి కష్టాలు రాకుండా ఉంటాయని, ఇంట్లో ఏ సమస్యలు లేకుండా ఉంటాయని అక్కడి వారి నమ్మకం. ఏటా హోలీ పండగ నాడు ఈ వింత ఆచారాన్ని చూడటానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలివస్తారు. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో ఈ వింత ఆచారాన్ని చూసేందుకు మొక్కులు చెల్లించుకోవడానికి తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారని గ్రామస్తులు తెలిపారు.